ఆయన సరస్వతీదేవికి ఏమీ సంబంధం లేదు. అప్పుడు వీణ వాయించుకుంటూ కూర్చుంటే ఈయనకు అన్నాడు. సృష్టికర్త ఆయన కదండి. అంచేత సృష్టికర్త కూడా మార్చలేని వాడిని ఎవరూ మార్చలేరు. అందుకనే బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు అన్నాడు. అంచేత ఇప్పుడు చెబుతుంది కదా, తల్లిని మించి చెప్పగలిగిన వాళ్ళు లేరు. తల్లి చెప్పినా వాడు మారలేదంటే ఇక అంతే, వాడికి ఏదో జన్మాంతర కర్మ ఏదో ఉంది, వాడు పోతాడు అనుభవం, వదిలేసేయండి. ఇంకేం చెప్పలేము. ఇంకా ఆ మాతాపితలు స్వయంగా నేర్పేటువంటి విద్య మీద మనం దృష్టి పెట్టకపోతే పిల్లలు బాగుపడరు. దానికి కూడా వినాయకుడే ఉదాహరణ. కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. ఆయన ఇదివరకే యజుర్వేదంలో చెప్పినట్టుగానే కవిం కవీనాం, ఒక కవి కావ్యాన్ని రచించినట్టుగా, ఒక దర్శకుడు చలనచిత్రాన్ని నిర్మించినట్టుగా ఈ సృష్టి మొత్తం గణపతి నిర్మాణం చేశాడు కదా. కంఠాదుపరివారణం ఎంత బాగా రాశాడు. ఆ గణపతే, ఆ యజుర్వేదంలో చెప్పిన మూల గణపతి, శివపార్వతుల కళ్యాణాన్ని కూడా దగ్గరుండి జరిపించిన మూల గణపతి.